డైట్లో మాత్రం డెఫినెట్గా వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఒక టైంలో కాదు, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాటర్ తీసుకోవడం, సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవడం, ఈ రెండు మాత్రం డెఫినెట్గా చేయాలా. చిప్స్, కోక్స్, ఇదంతా ప్యాకేజ్డ్ డ్రింక్స్ అండ్ ఫుడ్ వల్ల కొంచెం స్టోన్స్ ఎక్కువ వస్తుంది. దాన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. బ్యాలెన్స్ డైట్ తీసుకోవడము, ఐఎమ్ నాట్ అగైన్స్ నాన్ వెజ్, కానీ అప్పుడప్పుడు కొంచెం తగ్గియడం, ఎక్కువ తీసుకుంటా అంటే ఒక 2-3 టైమ్స్ ఇన్ అ వీక్ తీసుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మరి ఒబేస్ కాకుండా చూసుకోవడం, ఏమైనా డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవడం. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ మనము కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ రాకుండా చూసుకోవడం. ఇంకా రిపీటెడ్గా వస్తే మాత్రం డెఫినెట్గా మెటబాలిక్ అనాలిసిస్ అని ఉంటుంది, అది చేయించుకోవడం. స్టోన్ ఉంటే మాత్రం కిడ్నీలో లేకుంటే ట్యూబ్లో ఆ స్టోన్ తీయించుకోవడం ఈజ్ ప్రైమరీ నెసెసిటీ అండి. అంటే దెర్ ఆర్ మెనీ ప్రొసీజర్స్, ఇప్పుడు ఎండోస్కోప్ చేయడం, లేజర్ చేయడము, ఈఎస్డబ్ల్యూఎల్ చేయడము, అన్ని పీసీఎన్ఎల్ చేయడము, ఆర్ఐఆర్ఎస్ చేయడం, దీనివల్ల దీంతో మనం ఆ స్టోన్ తీసేస్తే బెస్ట్ అండి.